Good morning. I am Krishna Priya, working as lecturer in Sir CRR College for Women, Eluru. Today we are dealing biotechnology paper for first BSc students. The title of this paper is Biomolecules and Analytical Techniques. Today we will study about crystallography. It is in fourth unit. So crystallography means a branch of study that deals with the study of the arrangement and bonding of atoms in crystalline solids and with the geometrical structure. అంటే ఇక్కడ ఏంటి ఇప్పుడు ఇది దేని గురించి చదువుతున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలిడ్ స్ట్రక్చర్ తీసుకోండి. ఆ సాలిడ్ స్ట్రక్చర్ లో ఆటమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆటమ్స్ అన్ని కలిపి ఉంటాయి కదా, ఆ ఆటమ్స్ మధ్యలో దాని యొక్క బాండింగ్ ఎలా ఉంది అండ్ దాని యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంది అనే దాని గురించి చదివే దాన్ని క్రిస్టలోగ్రఫీ అంటాం మనం. సో క్రిస్టలోగ్రఫీ ఇస్ ద స్టడీ ఆఫ్ అటామిక్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. సో ఒక సాలిడ్ స్ట్రక్చర్ లో మనం దాని ఆటమ్స్ ఎలా ఉన్నాయి, ఆ ఆటమ్స్ యొక్క బాండింగ్ ఎలా ఉంది, దాని యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంది, ఆ మొత్తాన్ని మనం క్రిస్టలోగ్రఫీ స్టడీ అంటాం. క్రిస్టలోగ్రఫర్స్ అంటే ఎవరు అంటే ఇప్పుడు దాని గురించి చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని క్రిస్టలోగ్రఫర్స్ అంటారు. అండ్ ఆ టైప్ ఆఫ్ స్టడీ చదివేదాన్ని క్రిస్టలోగ్రఫీ అంటారు. సో క్రిస్టలోగ్రఫర్స్ వాంట్ టు నో హౌ ద ఆటమ్స్ ఇన్ అ మెటీరియల్ ఆర్ arranged in order to understand the relationship between atomic structure and properties of these elements. సో వీళ్ళు ఏం చదువుతున్నారు అంటే ఇక్కడ అదే మెటీరియల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద రిలేషన్ బిట్వీన్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ మెటీరియల్. ఏ మెటీరియల్ అయితే తీసుకుంటున్నారో దాని యొక్క అటామిక్ స్ట్రక్చర్ తెలుసుకోవడము అండ్ ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకునే వాళ్ళని క్రిస్టలోగ్రఫర్స్ అంటారు. విలియం లారెన్స్ బ్రాగ్ అనే సైంటిస్ట్ హీ ఇన్వెంటెడ్ క్రిస్టలోగ్రఫీ. సో క్రిస్టలోగ్రఫీని ఫస్ట్ ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే విలియం లారెన్స్ బ్రాగ్ అనే సైంటిస్ట్ ఇన్వెంట్ చేశారు. అండ్ ఇది ఇన్వెంట్ చేసినందుకు హీ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1915 ఇయర్లో దీనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. అండ్ హీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ. ఎందుకంటే ఇతనే తన క్రిస్టలోగ్రఫీని కనిపెట్టాడు కాబట్టి, ఇన్వెంట్ చేశాడు కాబట్టి he is also considered as father of X-ray crystallography. He was the first to use X-rays to determine the arrangement of atoms in simple crystals. సో ఇతను ఫస్ట్ యూజ్ చేశాడనమాట ఎక్స్రేస్ని. ఫస్ట్ అంటే టుగెదర్ విత్ హిస్ ఫాదర్, వాళ్ళ ఫాదర్తో పాటు ఫస్ట్ చూశాడు టు యూజ్ ఎక్స్రేస్ టు డిటర్మైన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ సింపుల్ క్రిస్టల్స్. ఆ క్రిస్టల్స్లో ఎక్స్రే చేసి, ఆ క్రిస్టల్ని ఎక్స్రే చేసి అందులో ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంది అనేది ఫస్ట్ యూజ్ చేసింది ఈ విలియం లారెన్స్ బ్రాగ్. అందుకని ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అని కూడా అంటారు. సో మనము ఏదైనా మైక్రోస్కోప్ లో ఏదైనా ఒక వైరస్ కానీ ఏదైనా ఒక చిన్న శాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు ఎలా చూస్తాము? సో మనకి ఏ పార్ట్ అయితే కావాలో అది చూస్తాము. అది ఏంటి చిన్నగా ఉందనుకోండి, మనకి మైక్రోస్కోప్ లో చూస్తే ఏంటి, అది లైట్ పాస్ చేసినప్పుడు మైక్రోస్కోప్ లో చూస్తే సెవరల్ లెన్స్ ద్వారా మనకి చిన్నగా ఉన్న ఇమేజ్ కాస్త పెద్దగా కనిపిస్తుంది, అంటే చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ శాంపుల్ ని తీసుకున్నట్టే మనం ఇక్కడ క్రిస్టల్ తీసుకోండి. ఏదైతే మనము చూడాలి అనుకుంటున్నామో, ఏ క్రిస్టల్లో ఏ సాలిడ్ దాంట్లో అయితే మనకి అరేంజ్మెంట్ అనేది క్లియర్ గా కనిపించాలి అనుకుంటున్నామో అలాంటి క్రిస్టల్ తీసుకొని దాని మీద ఎక్స్రే పాస్ చేస్తే మనకి ఇవన్నీ ఏం చేస్తాయి, మనకి ఈ ఇంటెన్సిటీ ఈ ఫేజెస్ ద్వారా మనకి ఇది ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ వీళ్ళని క్రిస్టలోగ్రఫర్స్ అంటారు. ఎందుకు అంటారంటే వీళ్ళు దీన్ని చూసి ఐడెంటిఫై చేస్తారు కాబట్టి. సో మనకి అప్పుడు ఈ క్రిస్టల్లో ఈ ఆటమ్స్ ఎలా ఉన్నాయి, ఆ ఆటమ్స్ మధ్యలో బాండింగ్ ఎలా ఉంది, దాని యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంది అనే దానికి మనకి క్లియర్ గా మనకి ఇక్కడ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. సో ఇది మొత్తం క్రిస్టలోగ్రఫీ. అండ్ ఈ పిక్చర్ లో కూడా చూసినట్లయితే చూడండి, ఇది ఆటమ్ అనుకోండి, ఐ మీన్ ఒక సాలిడ్ క్రిస్టల్. మనం ఎక్స్రేస్ పాస్ చేసాము అండ్ పాస్ చేసినప్పుడు మనకి ఫైనల్ గా రిజల్ట్ అనేది మొత్తం క్లియర్ గా తెలుస్తుంది. అందులో ఆటమ్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంది అండ్ దాని మధ్యలో బాండింగ్ ఎలా ఉంది అండ్ దాని ప్రాపర్టీస్, అటామిక్ స్ట్రక్చర్ అంతా తెలుస్తుంది అనమాట. Crystallography is used by material scientists to characterize different materials. In single crystals, విడిగా చూసుకుంటే the effect of crystalline arrangement of atoms is often easy to see macroscopically. ఒక్కొక్క విడివిడిగా ఇండివిజువల్ క్రిస్టల్స్ చూసుకుంటే ఈజీగా ఉంటుంది, బట్ ద న్యాచురల్ షేప్స్ ఆఫ్ క్రిస్టల్స్ రిఫ్లెక్ట్ ద అటామిక్ స్ట్రక్చర్. మనం క్రిస్టలోగ్రఫీ అంటే ఏమనుకున్నాము? స్టడీ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ సాలిడ్స్. ఒక సాలిడ్ తీసుకొని దాంట్లో ఆటమ్స్ ఎలా ఉంది, దాని యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంది, దాని యొక్క బాండింగ్ ఎలా ఉంది అనేదాన్ని స్టడీ చేసేదాన్ని క్రిస్టలోగ్రఫీ అంటాము. సో మనకి ఇక్కడ సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీలో మనకి ఏం తెలుస్తుంది అంటే
ఐడియల్ స్ట్రక్చర్ అండ్ బాండింగ్ క్రిస్టల్ కెమిస్ట్రీ. అదే ఫార్మసీ ఉంది, ఇందులో మనకి ఇది చేసాము, క్రిస్టలోగ్రఫీ చేసాము. ఎలా చేస్తాము, ఇప్పుడు డ్రగ్స్ అనేది ఏంటి, మనకి సాలిడ్ ఫామ్ లోనే ఉంటుంది కదా. సో దాంట్లో ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఆఫ్ బయోలాజికల్లీ యాక్టివ్ డ్రగ్స్ అండ్ డ్రగ్ డిజైన్ యొక్క దాని గురించి తెలుసుకోవడానికి క్రిస్టలోగ్రఫీని ఫార్మసీలో యూజ్ చేస్తాం. అదే మాలిక్యులర్ బయాలజీలో స్టడీ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ వైరసెస్ అండ్ మెటీరియల్ సైన్స్ ద రియల్ స్ట్రక్చర్ ఆఫ్ అండ్ ప్రాపర్టీస్. ఏదైతే క్రిస్టల్ని మనము డీటెయిల్గా చదవాలి అనుకుంటున్నామో దాని యొక్క రియల్ స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. అండ్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ఐడియల్ స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ క్రిస్టల్ ఫిజిక్స్. అలాగే ఎర్త్ సైన్స్ చూసుకుంటే రియల్ స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్స్ యాజ్ ప్రో ఫర్ జియోలాజికల్ ప్రాసెస్ అండ్ మినరల్ ఫిజిక్స్. సో క్రిస్టలోగ్రఫీ చేయడం వల్ల మనకి ఇన్ని అడ్వాంటేజెస్ కనిపిస్తాయి. ఇంకో అప్లికేషన్స్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీ. ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ సైంటిఫిక్ ఫీల్డ్స్. చాలా యూజ్ చేస్తారు ఈ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అనేది. వెన్ ఇట్ వాస్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్, ఎప్పుడైతే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారో యాజ్ ఎ యూజఫుల్ టెక్నిక్ కింద దీన్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారో, ఇట్ వాస్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ ఫండమెంటల్ సైన్స్ అప్లికేషన్స్. ఫర్ ఏంటి, ఎందుకు అంటే ఫస్ట్ ఇది యూజ్ ఈ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీని యూజెస్ ఏంటి అంటే డిటర్మైనింగ్ ద సైజ్ ఆఫ్ యాటమ్స్, యాటమ్స్ యొక్క సైజ్ని మనం డిటర్మైన్ చేయడానికి, అండ్ ద లెన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్. యాటమ్స్కి మధ్యలో కెమికల్ బాండింగ్ ఉంటుంది కదా, అది వాటి యొక్క లెంత్ ఐడెంటిఫై చేయడానికి, అటామిక్ అరేంజ్మెంట్ ఆఫ్ మెటీరియల్స్, ఆ మెటీరియల్లో అటామిక్ అరేంజ్మెంట్ ఎలా ఉంది, అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెటీరియల్స్ అట్ ద అటామిక్ లెవెల్. సో ఇది క్రిస్టలోగ్రఫీ. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇంట్రొడక్షన్ టు రేడియో ఐసోటోప్స్. సో మనకి ఇక్కడ రేడియో ఐసోటోప్స్ ఆర్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అంటాం. రేడియో ఐసోటోప్స్ ఆర్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అని కూడా అంటాం. ఆఫ్ అన్ ఎలిమెంట్ కెన్ బి డిఫైన్డ్, ఎలా డిఫైన్ చేస్తామంటే మనం దీన్ని యాజ్ ఆటమ్స్ దట్ కంటైన్ అన్ అన్స్టేబుల్ న్యూక్లియస్ అండ్ dissipate excess energy by simultaneously emitting radiation in the form of ఏ ఫామ్లో రేడియేషన్ ఎమిట్ చేస్తుంది అంటే ఆల్ఫా కానీ బీటా కానీ అండ్ ఆల్సో గామా రేస్లో ఎమిట్ చేస్తుంది. ఐసోటోప్స్ ఆర్ ఆటమ్స్. సో మీకు ఇక్కడ చూసినట్టయితే ఈ పిక్చర్లో ఐసోటోప్స్ ఇవి, దీస్ ఆర్ ద ఆటమ్స్, ఇవి కూడా ఒక ఆటమ్సే విత్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్స్. సో మీకు అటామిక్ నెంబర్కి మాస్కి డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ఇక్కడ చూసినట్లయితే అటామిక్ నెంబర్ అటామిక్ మాస్ అని ఉంది, అంటే ఇది అటామిక్ నెంబర్ సేమ్గా ఉంటుంది అని చెప్పారు. అంటే ఏంటి, ప్రోటాన్స్. ప్రోటాన్స్ అంటే మనకి ఇక్కడ దేంతో డినోట్ చేశారు, ప్లస్తో. సో మీకు ఇందులో చూసినట్లయితే ప్లస్ ఉన్నవన్నీ ప్రోటాన్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏమని చెప్పారు, డిఫరెంట్ మాస్ నెంబర్స్. సో అటామిక్ మాస్ అంటే మనకి ఏమి ఇచ్చారు, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. సో మనకి న్యూట్రాన్స్ అనేవి ఇక్కడ రెడ్ సర్కిల్తో పెట్టారు, అండ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో మీకు ఇవి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. సో అటామిక్ నెంబర్ అంటే ఏంటి, ఓన్లీ ప్రోటాన్స్. ప్రోటాన్ నెంబర్ అనేది సేమ్గా ఉంటుంది, ఇక్కడ అదే ఇచ్చారు కదా, సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది, ప్రోటాన్ నెంబర్ సేమ్గా ఉంటుంది. బట్ డిఫరెంట్ మాస్ నెంబర్స్, మాస్ నెంబర్ వచ్చేసరికి మనకి డిఫరెంట్గా ఉంటుంది. మాస్ అంటే ఏంటి, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. సో ఈ ప్రోటాన్స్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్, సో ఈ రెండింటికి డిఫరెంట్గా ఉంటుంది నెంబరింగ్ అనేది. ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ నెంబరింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ మాస్ నెంబర్స్. అదే చెప్తున్నారు, సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్స్, దీన్ని ఐసోటోప్స్ అంటాం. అండ్ వాట్ ఆర్ రేడియో ఐసోటోప్స్. రేడియో ఐసోటోప్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ మెడిసిన్. మెడిసిన్లో ఎక్కువ యూజ్ చేస్తారు ఈ రేడియో ఐసోటోప్స్ని, అండ్ ఇండస్ట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు, అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ దానికి యూజ్ చేస్తారు, అండ్ న్యూ అప్లికేషన్స్ ఫర్ దేర్ యూజ్ ఆర్ కాన్స్టెంట్లీ బీయింగ్ డెవలప్డ్. Radioisotopes are radioactive isotopes of an element. Different isotopes of the same element have the same number of protons in their atomic nuclei but different number of neutrons. ఇక్కడ అదే చెప్తున్నారు, ఐసోటోప్ డిఫరెంట్ ఐసోటోప్స్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేది సేమ్గా ఉంటాయి, బట్ న్యూట్రాన్స్ అనేవి మనకి నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్రోటాన్స్ అన్ని ఒకే నెంబర్లో ఉంటాయి, సేమ్గా ఉంటాయి అన్నిటిలోని, ప్రోటాన్ నెంబరింగ్ అనేది సేమ్గా ఉంటుంది, బట్ న్యూట్రాన్స్ నెంబర్ వచ్చేసరికి మనకి డిఫర్ అవుతుంది అని చెప్పారు. ఇట్ కంటైన్ అన్ అన్స్టేబుల్ కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో ఇక్కడ అదే కదా అని చెప్పుకున్నారు పైన, సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా 6 ఉన్నాయి అనుకోండి, సో ప్రోటాన్స్ అన్నిటి 6 ఉంటాయి. అలాగే డిఫరెంట్ నెంబరింగ్ అనేది
న్యూట్రాన్స్లో వేరీ అవుతుంది. సో ఇది అదే ఇచ్చారు, అన్స్టేబుల్ కాంబినేషన్స్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి, న్యూట్రాన్స్ తక్కువగా ఉంటాయి. ఇవి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్. సో మీకు ఇక్కడ చూసినట్లయితే ఇది కోబాల్ట్ 60 అని ఉంది కదా, ఈ కోబాల్ట్ 60 అనేది రేడియో యాక్టివ్ ఐసోటోప్. సో మీకు ఈ పిక్చర్ లో చూస్తే ఇదిగో ఇది రేడియో యాక్టివ్ ఐసోటోప్. ఇది ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్ ని మనకి ఎప్పుడైతే ఇది ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారంటే, ఇప్పుడు క్యాన్సర్ వాళ్ళు ఉంటారు కదా, సో క్యాన్సర్ సెల్స్ ని డెస్ట్రాయ్ చేయడానికి, డ్యామేజ్ చేయడానికి ఇది రేడియో యాక్టివ్ సోర్స్ ని రేడియో యాక్టివ్ దీన్ని పంపిస్తారు అనమాట. సో ఇది ఎప్పుడైతే పంపించారో దీంట్లోకి, సో ఇట్ ఎమిట్స్ రేస్ అని చెప్పాను కదా, గామా రేస్, ఆల్ఫా రేస్, బీటా రేస్ పంపిస్తుంది అని, రేడియేషన్ రేస్ వస్తాయని చెప్పాను కదా. ఆ రేస్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాన్సరస్ ట్యూమర్ అనుకోండి, అండ్ ఈ క్యాన్సరస్ ట్యూమర్ మీద ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ రేస్ అనేవి వచ్చి దీని మీద పడతాయి. అండ్ దీని మీద పడ్డప్పుడు హెల్దీ టిష్యూస్ ఉంటాయి కదా మనకి క్యాన్సరస్ సెల్స్ చుట్టూతా, ఈ హెల్దీ టిష్యూస్ కి ఇట్ విల్ కాజ్ లెస్ డ్యామేజ్ టు హెల్దీ టిష్యూస్. హెల్దీ టిష్యూస్ కి తక్కువ డ్యామేజ్ అయ్యేట్టు చూస్తుంది. అండ్ ఈ క్యాన్సరస్ సెల్స్ ని కిల్ చేస్తుంది అనమాట. ఇక్కడ అదే చెప్పారు, కోబాల్ట్ 60 ఇన్ డెస్ట్రాయింగ్ క్యాన్సరస్ గ్రోత్స్. సో ఆ సెల్స్ ని మాత్రమే డ్యామేజ్ చేస్తుంది. అవి చేస్తున్నప్పుడు ఏమన్నా హెల్దీ టిష్యూస్ ఉంటే వాటికి లెస్ డ్యామేజ్ కలిగేట్టు కూడా చూస్తుంది అనమాట. సో ఇది రేడియో యాక్టివ్ ఐసోటోప్. అలాగే మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అండ్ వాటి యొక్క యూజెస్ ఏంటి అంటే, కోబాల్ట్ 60 అనేది ఒక రేడియో యాక్టివ్ ఐసోటోప్స్. ఇది ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు అంటే, యూజ్డ్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే కాపర్ 67, ఇది కూడా ఒక రేడియో ఐసోటోప్. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే, వెన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇంజెక్టెడ్ టు క్యాన్సర్ పేషెంట్స్ హెల్ప్స్ ద యాంటీబాడీస్ బైండ్ టు అండ్ డెస్ట్రాయ్ ద ట్యూమర్. సో ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కి ఎప్పుడైతే మనము మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం కదా క్యాన్సర్ పేషెంట్స్ లో వాళ్ళలో, అలా ఇంజెక్ట్ చేసినప్పుడు ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి అంటే, మన ట్యూమర్ ఉంటుంది కదా, క్యాన్సర్ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ కి ఈ యాంటీబాడీస్ వెళ్ళి బైండ్ అవుతాయి. సో క్యాన్సర్ ట్యూమర్ కి యాంటీబాడీస్ వెళ్ళి బైండ్ అవుతాయి. సో ఇప్పుడు ట్యూమర్ ఉంటుంది, యాంటీబాడీస్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తుంది, యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే, ఆ ట్యూమర్ కి బైండ్ అవుతుంది కదా, బైండ్ అయినప్పుడు ఆ ట్యూమర్ సెల్స్ అన్నిటిని డెస్ట్రాయ్ చేసేస్తాయి, అంటే పాడు చేసేస్తాయి, అంటే డెస్ట్రాయ్ చేసేస్తాయి. అలాగే అయోడిన్ 123, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రేడియో ఐసోటోప్. ఇది ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారంటే, వైడ్లీ యూజ్డ్ టు డయాగ్నైజ్ థైరాయిడ్ డిజార్డర్ అండ్ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఇంక్లూడింగ్ బ్రెయిన్ ఫంక్షన్స్. దాంతో కూడా బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా డయాగ్నైజ్ చేయడానికి యూజ్ చేస్తారు, థైరాయిడ్ యాజ్ వెల్ యాజ్ బ్రెయిన్ ఫంక్షన్స్ కి. అండ్ Xenon 133 యూజ్డ్ ఫర్ బ్లడ్ ఫ్లో స్టడీస్. Gallium 67 used in medical diagnosis. అలాగే Cobalt 57 used as trace to diagnose pernicious anemia. అలాగే Cesium 137 to measure correct dosage of radioactive pharmaceuticals in cancerous tumors. అంటే ఇదేంటి, కరెక్ట్ గా ఇచ్చామా రేడియో యాక్టివ్, ఇవి క్యాన్సర్ సెల్స్ కి మనము రేడియో యాక్టివ్ అనేది ఇస్తాం కదా, అది కరెక్ట్ గా చూసామా లేదా అనేది ఈ Cesium 137 అనే రేడియో యాక్టివ్ ఐసోటోప్ తో మనము ఇది చూస్తా, డోసేజ్ ఎంత ఉంది, కరెక్ట్ గానే ఇచ్చామా అని చూస్తారు అనమాట. సో ఇక్కడతో రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, మెజర్మెంట్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ. అంటే ఇక్కడ ఇప్పుడు వరకు మనము అన్నిటిని మెజర్ చేస్తాం కదా, ఏది ఎంత అమౌంట్ ఉంటుంది అని. అలాగే ఇక్కడ రేడియో యాక్టివిటీని మెజర్ చేయడానికి మెజర్ చేయడానికి రేడియో యాక్టివిటీని మెజర్ చేయడానికి రెండు ఇన్స్ట్రుమెంట్స్ లాగా ఉంటాయి, డిటెక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి ఆ డిటెక్టర్స్ అంటే, సింటిలేషన్ డిటెక్టర్ కౌంటర్ ఆర్ సింటిలేషన్ డిటెక్టర్ అనొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆటో రేడియోగ్రఫీ. ఈ రెండు డిటెక్టర్స్ ఉంటాయి. ఇది రేడియో యాక్టివిటీ మెజర్ చేయడానికి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సింటిలేషన్ కౌంటర్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ రేడియో యాక్టివిటీ. రేడియో యాక్టివిటీని మెజర్ చేయడానికి సింటిలేషన్ కౌంటర్ ని యూజ్ చేస్తాము. హౌ డస్ ఎ సింటిలేషన్ డిటెక్టర్ వర్క్, ఎలా వర్క్ చేస్తుంది సింటిలేషన్ డిటెక్టర్ అంటే, ఎ సింటిలేషన్ డిటెక్టర్ ఈజ్ ఎ మెటీరియల్ దట్ ఎగ్జిబిట్ సింటిలేషన్. సో ఇది మనకి ఏంటి, సింటిలేషన్ కౌంటర్ ద్వారా సింటిలేషన్ అనేది బయటికి ఎగ్జిబిట్ అవుతుంది. అంటే ఏంటి, ద ప్రాపర్టీ ఆఫ్ లుమినిసెన్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ లైట్, అంటే స్పార్కల్స్ ఆఫ్ లైట్ వెన్ ఎక్సైటెడ్ బై అయనైజింగ్ రేడియేషన్. సో ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు సింటిలేషన్ కౌంటర్ లోకి మనము ఒక అయనైజింగ్ రేడియేషన్ ద్వారా మనం పంపిస్తాము. సో అది ఏం చేస్తుంది, ఇది తీసుకున్నప్పుడు గామా రేస్ ని వాటిని అబ్జార్బ్ చేసుకొని ఈ సింటిలేటర్ డిటెక్టర్ అనేది
దీన్ని తీసుకొని ఈ ఎనర్జీ వీటిని ఎనర్జీని తీసుకొని అండ్ ఇది ఏం చేస్తుందంటే ఒక లైట్ని స్పార్కిల్ చేస్తుంది, లైట్ని ఇస్తుంది. ఎ సింటిలేషన్ క్రిస్టల్ ఎమిట్ ఎ పల్స్ ఆఫ్ లైట్, ఒక కొంచెం లైట్ని రిలీజ్ స్పార్కిల్ చేస్తుంది అనమాట. A flash of light which is produced by a transparent material due to passage of particle. సో మనకి ఒక డిటెక్టర్ ఉంటుంది, పైన సింటిలేషన్ ఉంటుంది. సింటిలేషన్ డిటెక్టర్ అంటున్నాం కదా, ఎప్పుడైతే మనకి ఇది వచ్చి దీని ఈ లైట్ ఐ మీన్ సింటిలేషన్లోకి పడిందో, హై ఎనర్జీని ఎప్పుడైతే ఇచ్చామో ఆ సింటిలేషన్లోకి పడినప్పుడు ఈ సింటిలేషన్ ఏం చేస్తుంది అంటే అది ఒక లైట్ అనేది ఎమిట్ చేస్తుంది. దాన్నే మనము ఏమంటామంటే సింటిలేషన్ అంటాం. A scintillation counter is a device that is used to detect radiation by means of scintillation effect. సో scintillation counter అనేది ఏంటిది, ఇది ఒక డివైస్. ఈ scintillation counter అనేది డివైస్. ఎందుకు ఆ డివైస్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే రేడియేషన్ని మనం డిటెక్ట్ చేయడానికి, ఎంత రేడియేషన్ ఉంది అనేది డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసేదే scintillation కౌంటర్. దీన్నే మనం ఏమంటాము, scintillation డిటెక్టర్ అని కూడా అంటామని ఇందాక అనుకున్నాం కదా. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ scintillation డిటెక్టర్. సో scintillation is the major part of the scintillation detector. ఇప్పుడు scintillation డిటెక్టర్ ఉంది, ఆ scintillation డిటెక్టర్లో scintillation అని ఒక పార్ట్ ఉంటుంది. సో ఎందుకు scintillation అని దీనికి నేమ్ వచ్చిందంటే ఈ scintillation డిటెక్టర్ అనేది మనకి రేడియేషన్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారని చెప్పాం. ఈ scintillation డిటెక్టర్ మొత్తంలో మనకి scintillation అని ఒక చిన్న పార్ట్ ఉంటుంది, ఆ చిన్న పార్ట్ అనేది మేజర్ పార్ట్ అని చెప్పారు ఇక్కడ. A scintillation detector mainly consists of following components. ఏమేమి ఉంటాయి, సో ఇప్పుడు scintillation డిటెక్టర్లో మనకి scintillator ఉంటుంది, ఫోటో డిటెక్టర్ ఉంటుంది. A scintillator is a device that emits light when a high energy particle hits. ఏదన్నా ఒక హై ఎనర్జీ పార్టికల్ వచ్చి హిట్ చేసినప్పుడు మనకి లైట్ అనేది ఎమిట్ చేస్తుంది, అది స్సింటిలేటర్లో జరిగేది. తర్వాత దాని కింద ఫోటో డిటెక్టర్. ఫోటో డిటెక్టర్ ఏం చేస్తుంది, కన్వర్ట్స్ లైట్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇన్ ఆర్డర్ టు ప్రాసెస్ ద సిగ్నల్. సో ఈ ఫోటో డిటెక్టర్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి హై ఎనర్జీ పార్టికల్ వచ్చి హిట్ చేసి సింటిలేటర్కి ఇచ్చినప్పుడు ఈ సింటిలేటర్ ఏం చేస్తుంది, లైట్ని ఎమిట్ చేస్తుంది అని చెప్పాను కదా. ఈ ఫోటో డిటెక్టర్ ఆ లైట్ని తీసుకొని మనకి ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఎన్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇన్ ఆర్డర్ టు ప్రాసెస్ ద సిగ్నల్. సో మీకు ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే ఇది సింటిలేషన్ డిటెక్టర్. ఇది మొత్తం ఇందులో మనకి రెండు పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా, సింటిలేటర్ ఉంటుంది అండ్ ఫోటో మల్టిప్లేయర్ ఉంటుంది, ఆ ఫోటో డిటెక్టర్ ఉంటుంది. సో మీకు ఈ సింటిలేషన్ డిటెక్టర్ మొత్తంలో ఇది మేజర్ పార్ట్ అని చెప్పాను, సింటిలేటర్ అనేది ఫోటో మల్టిప్లేయర్ ఆర్ ఫోటో డిటెక్టర్. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే హై ఎనర్జీ పార్టికల్ని దీనికి ఇచ్చామో, హిట్ చేసినప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ ఈ సింటిలేటర్కి తగిలినప్పుడు దీనికి ఐ మీన్ లోపలికి సింటిలేటర్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందని చెప్పాను, ఆ హై ఎనర్జీ పార్టికల్ రేస్ని తీసుకొని గామా రేస్ని తీసుకొని మనకి లుమినిసెన్స్ని ఎమిట్ చేస్తుంది, లైట్ని ఎమిట్ చేస్తుంది. అంటే ఒక లైట్ స్పార్కిల్ అనేది ఇస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో లైట్ స్పార్కిల్ అనేది ఇస్తుంది. అప్పుడు ఈ ఫోటో మల్టిప్లైయర్ ఏం చేస్తుందంటే ఆ లైట్ స్పార్కిల్ని తీసుకొని మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది చేసి ఇక్కడ ఫైనల్గా యానోడ్ ఉంటుంది. ఆ యానోడ్కి ఎంత అమౌంట్ ఇప్పుడు మనకి ఫైనల్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది. మనకి ఇక్కడ ఏముంది, పైన ఎంత అమౌంట్, ఎంత గట్టిగా ఐ మీన్ ఎంత ఇదిగా అది రేడియో హై ఎనర్జీ పార్టికల్ ఎంత ఇదిగా ఇచ్చిందో మనకి ఫైనల్గా రిజల్ట్ అనేది వేరీ అవుతుంది అనమాట. సో పార్ట్స్ ఆఫ్ సింటిలేటర్ డిటెక్టర్. సో మీకు ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇది సింటిలేటర్ డిటెక్టర్ అంటారు, ఇది సింటిలేటర్, ఇది ఫోటో డిటెక్టర్. ఇందాక చెప్పుకున్నాం కదా రెండు పార్ట్స్ ఉంటాయి దీంట్లో, సింటిలేటర్ అండ్ ఫోటో డిటెక్టర్. ఈ రెండిటికి మధ్యలో డివైడ్ చేసేదాన్ని ఒక చిన్న క్యాథోడ్ లాంటిది ఉంటుంది, ఫోటో క్యాథోడ్ అంటాం. ఎప్పుడైతే మనము ఈ రేడియో యాక్టివ్ సోర్స్తో హై ఎనర్జీని మనం దీనికి సింటిలేషన్కి హిట్ చేసినప్పుడు ఏం చేస్తుంది, ఇది ఏం చేస్తుంది అంటే లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పాను కదా, లైట్ని ఎమిట్ చేస్తుందని. ఈ లైట్ వెళ్ళి ఎప్పుడైతే ఫోటో క్యాథోడ్కి టచ్ అయినప్పుడు మనకి ఈ ఫోటో డిటెక్టర్ అనేది ఈ ఈ లైట్ ఎప్పుడైతే దీనికి టచ్ అయిందో అప్పుడు ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అర్థమైందా, ఇవి రేడియో యాక్టివ్ సోర్స్ ఎప్పుడైతే మనం దీనికి హిట్ చేసినప్పుడు ఈ సింటిలేషన్లో గామా రేస్ ద్వారా మనకి ఫోటో ఇట్ ఎమిట్స్ లైట్ సోర్స్ని ఎమిట్ చేస్తుంది, అంటే రిలీజ్ చేస్తుంది లైట్ సోర్స్ని. ఎక్కడికి రిలీజ్ చేస్తుంది, ఇటువైపు. సో ఇక్కడ ఫోటో క్యాథోడ్. ఈ లైట్ సోర్స్ ఎప్పుడైతే దీనికి వచ్చి టచ్ అయినప్పుడు ఈ ఫోటో డిటెక్టార్లో మనకి అప్పుడు ఈ లైట్ సోర్స్ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి.
సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఇక్కడ నుంచి వీటిల్ని డైనోడ్స్ అంటారు. ఈ సి షేప్ లో ఉన్నాయి కదా, వీటిల్ని డైనోడ్స్ అంటారు. వీటిల్ని కూడా డైనోడ్స్ అంటారు. ఫైనల్ గా మనకి రిజల్ట్ దగ్గర యానోడ్ ఉంటుంది. యానోడ్ దగ్గరికి ఇవి వస్తాయి అన్నమాట ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చినాయి బయటికి. వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ ఒక 2 or 3 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అనుకోండి. వచ్చినప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ ప్రైమరీ ఎలక్ట్రాన్స్ అంటాం మనం వాటిని, అవి వచ్చి ఫస్ట్ డైనోడ్కి ఎప్పుడైతే హిట్ అయినాయో వెంటనే ఇది ఏం చేస్తాయంటే డైరెక్ట్గా ఇంకొక ఆల్టర్నేట్లో ఉన్న ఆపోజిట్లో ఉన్న డైనోడ్కి వెళ్ళి అక్కడ హిట్ అవుతాయి. సో ఇక్కడ హిట్ అయినప్పుడు ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం కదా నాకు 3 or 4 ఎలక్ట్రాన్స్ అని. ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఏమవుతాయంటే మల్టిప్లై అవుతాయి, డివైడ్ అయ్యి మనకి ఒక 6 to 7 8 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయన్నమాట. మళ్ళీ ఈ డైనోడ్ నుంచి దీనికి వచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ నెంబరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఒక 15 రావచ్చు. అలాగే మళ్ళీ ఇటు వెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కువ అవుతాయి. ఓకేనా. అలాగా మనకి ఇట్లా మల్టిప్లై అవుతున్న కొద్దీ, ఇట్లా వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క డైనోడ్ ని టచ్ అవుతున్నప్పుడల్లా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి డబుల్ అయ్యి ఫైనల్ గా యానోడ్ మీదకి యానోడ్ దగ్గరకు వచ్చేసరికి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనకి ఫైనల్ గా డిటెక్ట్ చేస్తాం. ఇది రేడియో యాక్టివ్ మెజర్మెంట్. సో ఇది ప్రొసీజర్. ఇప్పుడు చూడండి, లిక్విడ్ సింటిలేషన్ కౌంటింగ్ ఈజ్ అన్ అనలైటికల్ టెక్నిక్. ఇది ఒక టెక్నిక్ అని చెప్పాను కదా. ఏంటి ఆ టెక్నిక్? దట్ మెజర్స్ యాక్టివిటీ ఆఫ్ రేడియో న్యూక్లియోటైడ్స్ ని మెజర్ చేస్తుంది ఫ్రమ్ ద రేట్ ఆఫ్ లైట్ ఫోటాన్స్ ఎమిటెడ్ బై ద శాంపుల్. సో ఎలా మెజర్ చేస్తుంది? ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ అయితే మనకి హిట్ చేసిందో దాన్ని బట్టే కదా మనకి రిలీజ్ అయ్యేది ఫైనల్ గా. యాజ్ బీటా పార్టికల్స్ ఆర్ రిలీజ్డ్ అండ్ ఇంటరాక్ట్ విత్ ద ఫ్లూయిడ్, ఆ సింటిలేషన్ లో జరిగేది, photons of light are produced and measured. The basic principle of operation involves the radiation reacting with the scintillator which produces series of flashes of varying intensity. సో మనకి లైట్ అనేది ఎమిట్ చేస్తుంది అని చెప్తున్నాం కదా. ద ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లాషెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఎనర్జీ ఆఫ్ రేడియేషన్. సో మనకి సింటిలేషన్ డిటెక్టర్లో ఏమనుకున్నాము? రేడియేషన్ ని మెజర్ చేస్తుంది అనుకున్నాము. సో ఎప్పుడైతే మనకి లైట్ ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది అయ్యిందో, లైట్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ ఎమిట్ అయ్యిందో అది ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే దట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎనర్జీ ఆఫ్ రేడియేషన్. దాన్ని బట్టే కదా ఎనర్జీ రేడియేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాము. దిస్ ఫీచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది సింటిలేషన్ కౌంటర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్. సో మనకి దీంట్లో ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే ద ఆపరేషన్ ఆఫ్ సింటిలేషన్ కౌంటర్ ఈజ్ సమ్మరైజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ పాయింట్స్. ఏంటిది అంటే అవి, ఫస్ట్ అయనైజింగ్ రేడియేషన్ ఎంటర్స్ ది సింటిలేటర్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఎంటర్ అవుతుంది ఎక్కడికి? సింటిలేషన్ దగ్గరికి. సింటిలేటర్ దగ్గరికి ఒక రేడియేషన్ అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఇట్ ఇంటరాక్ట్స్ విత్ ద సింటిలేటర్. లోపల సింటిలేటర్ లో కి ఇంటరాక్ట్ అవుతుంది. This causes electrons to be raised to an excited state. For charged particles, the track is the path of particle itself. So మనం ఏమని చెప్పుకున్నాము? For gamma rays, their energy is converted to an energetic electron via either the photoelectric effect. సో మనకి ఇక్కడ సింటిలేషన్ డిటెక్టర్ ఉంది అంటే పైనుంచి రేడియేషన్ అనేది ఇది చేసినప్పుడు సింటిలేటర్లోకి మనం హిట్ చేసినప్పుడు, పంపించినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ సింటిలేటర్ ఉంది కదా, ఆ సింటిలేటర్ అనేది దాన్ని తీసుకొని, ఆ రేడియేషన్స్ ని తీసుకొని మనకి రేస్ రిలీజ్ చేస్తుంది కదా, గామా రేస్ అయ్యి. సో అది ఎప్పుడైతే ఫోటో క్యాథోడ్కి టచ్ అయిందో, అది టచ్ అయినప్పుడు కింద ఎలక్ట్రాన్స్ అనేవి మనకి రిలీజ్ అవుతాయి. The quantity is proportional to the energy deposited by the ionizing particle. The material is set to fluorescence. ఆ లైట్ అనేది ఎమిట్ అవుతుంది అని చెప్పాను కదా. ద లైట్ క్రియేటెడ్ ఇన్ ద సింటిలేటర్ స్ట్రైక్స్ ద ఫోటో క్యాథోడ్. ఇక్కడ అదే చెప్పారు. ఏ లైట్ అయితే ఉందో సింటిలేటర్ లో, ఏ లైట్ అయితే క్రియేట్ అయ్యిందో, ఆ లైట్ ఎప్పుడైతే స్ట్రైక్ చేసిందో ఫోటో క్యాథోడ్ మీద, ఎప్పుడైతే స్ట్రైక్ చేసిందో అంటే దాని మీద పడిందో, ఆఫ్ ఎ ఫోటో మల్టిప్లేయర్ ట్యూబ్ రిలీజింగ్ at most 1 photon electron per photon. సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఆ సింటిలేటర్ లో లైట్ అనేది క్రియేట్ అవుతుంది కదా, ఆ లైట్ ఎప్పుడైతే ఫోటో క్యాథోడ్ కి టచ్ అయిందో అప్పుడు మాత్రమే కింద ఎలక్ట్రాన్స్ కానీ రిలీజ్ అవుతాయి అని చెప్పారు. యూజింగ్ ఎ వోల్టేజ్ పొటెన్షియల్, దిస్ గ్రూప్ ఆఫ్ ప్రైమరీ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఎలక్ట్రోస్టాటికల్లీ యాక్సిలరేటెడ్ and focused so that they strike first dynode with
ఎనఫ్ ఎనర్జీ టు రిలీజ్ అడిషనల్ ఎలక్ట్రాన్స్. సో మీకు ఏమని చెప్పాను, లైట్ అనేది ఎప్పుడైతే ఫోటో క్యాథోడ్కి స్ట్రైక్ అయింది, ఇక్కడ సింటిలేటర్ ఉందనుకోండి, ఇది సింటిలేటర్లో లైట్ అనేది ఆ, వచ్చి ఎమిట్ చేసినప్పుడు మనకి ఎప్పుడైతే ఈ ఫోటో క్యాథోడ్కి టచ్ అయినప్పుడు స్ట్రైక్ అయినప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తాయి. రిలీజ్ చేసినప్పుడు ఇవన్నీ డైనోడ్స్ అని చెప్పాను కదా, సో కొన్ని ఎలక్ట్రాన్స్ మాత్రమే రిలీజ్ చేసింది. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడైతే డైనోడ్స్ టచ్ అవుతాయో, డైనోడ్స్ కి టచ్ అవుతున్నప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి మల్టిప్లై అవుతాయి ఆర్ డబల్ అవుతాయి. సో అలాగా మనకి, సో ఇన్ని డైనోడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉన్నాయి అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి డబల్ అయినాయి, 4 అయినాయి, ఇక్కడికి వచ్చేసరికి డబల్ అయినాయి, 8 అయినాయి. సో అలాగా మనకి ఫైనల్ గా వెళ్ళేసరికి చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది ఎప్పుడైతే యానోడ్ టచ్ అయిందో అప్పుడు మనకి ఎలక్ట్రాన్ ని రీడౌట్ చేస్తారు, ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది, ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అయినాయి అని ఫైనల్ గా రీడ్ చేస్తారు. ది సెకండరీ ఎలక్ట్రాన్స్ ఆర్ అట్రాక్టెడ్ అండ్ స్ట్రైక్ ఏ సెకండ్ డైనోడ్ రిలీజింగ్ మోర్ ఎలక్ట్రాన్స్. సో ఇది ప్రైమరీ ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. దీని సెకండరీ ఎలక్ట్రాన్స్ కి ఎప్పుడైతే దీనికి సెకండ్ డైనోడ్ కి టచ్ అయిందో మనకి డబుల్ అయినాయి ఎలక్ట్రాన్స్ అనేవి. అండ్ మళ్ళీ దీనికి ఈ డైనోడ్ కి టచ్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ డబుల్ అయినాయి ఎలక్ట్రాన్స్ అనేవి. అలాగా ఫైనల్ గా మనకి ఎన్ని డైనోడ్స్ ఉంటాయో దాన్ని బట్టి ఎలక్ట్రాన్స్ అనేవి డబుల్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది, ఇన్ ఫోటో మల్టిప్లైయర్ ట్యూబ్. మనకు 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా, సింటిలేషన్ అండ్ ఫోటో మల్టిప్లైయర్ ట్యూబ్. సో ఫోటో మల్టిప్లైయర్ ట్యూబ్ లో జరుగుతాయి అన్నమాట ఈ పార్ట్స్ అన్ని. సారీ, ఈ ప్రాసెస్ అంతా మనకి ఫోటో మల్టిప్లైయర్ ట్యూబ్ లో జరుగుతుంది. Each subsequent dynode impacts releases further electrons. So there is a current amplifying effect of each dynode stage. So ఒక్కొక్క డైనోడ్ కి ఒక్కొక్క స్టేజ్ ఉంటుందన్నమాట. Each stage is at higher potential than the previous to provide the accelerating field. సో డైనోడ్స్ ఉన్నాయి, డైనోడ్స్ అనేవి ఏంటి, ఒక దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ డైనోడ్ ఉంది, దాంతో కంపేర్ చేస్తే సెకండ్ డైనోడ్ లో ఏముంది, కొంచెం ఎలక్ట్రాన్స్ ఎక్కువ వస్తాయి కదా, డబుల్ అవుతాయి. అలాగే దాంతో కంపేర్ చేస్తే థర్డ్ ది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. థర్డ్ తో కంపేర్ చేస్తే ఫోర్త్ ది ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. అలాగా ఈ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క పొటెన్షియల్ ఉంటుంది అనమాట డైనోడ్స్ కి. Primary signal is multiplied and this amplification continues throughout 10 to 12 stages. So మనకి డైనోడ్స్ అనేవి ఒక్కొక్క 10 to 12 స్టేజెస్ లో ఉంటాయి. అట్ ద ఫైనల్ డైనోడ్ లాస్ట్ లో ఫైనల్ కి వచ్చేసరికి sufficient electrons are available to produce a pulse of sufficient magnitude for further amplification. ఫైనల్ గా వచ్చేసరికి లాస్ట్ డైనోడ్ కి వచ్చేసరికి ఏమవుతుంది, సఫిషియంట్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి. This pulse carries information about the energy of the original incident radiation. The number of such pulses per unit also gives information about the intensity of radiation. So final ga manaki aa radiation ఎంత ఉంది అనేది తెలుస్తుంది అన్నమాట. A scintillation detector or scintillation counter is obtained ఎప్పుడు when a scintillator is coupled to an electronic light sensor such as ఏంటి ఆ లైట్ సెన్సార్స్ ఏంటి అంటే ఫోటో మల్టిప్లైయర్ ట్యూబ్ ఒకటి, సిసిడి కెమెరా ఒకటి, అండ్ ఆల్సో ఫోటో డయోడ్ ఒకటి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి డైనోడ్స్. మీకు ఇందాక చెప్పుకున్నాం కదా, డైనోడ్స్ అంటే ఇగో ఇలా సి షేప్ లో ఉన్నవన్నీ డైనోడ్స్ అని. యూజింగ్ ఎ వోల్టేజ్ పొటెన్షియల్ దిస్ గ్రూప్ ఆఫ్ ప్రైమరీ ఎలక్ట్రాన్స్ ఈజ్ electrostatically accelerated and focused so that they strike the first dynode with enough energy to release additional electrons. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ డైనోడ్ కి అవుతుంది, ఫస్ట్ డైనోడ్ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈ డైనోడ్కి వెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ నెంబర్లో వస్తాయన్నమాట, రిలీజ్ చేస్తాయి. తర్వాత థర్డ్ డైనోడ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్కువ ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తాయి. ఎట్ ద డైనోడ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ మల్టిప్లైడ్. సో అదే కదా అనుకున్నాం, ఎలక్ట్రాన్స్ అనేవి మల్టిప్లై అవుతాయి బై secondary emission. The next dynode has higher voltage which makes the electrons released from the first to accelerate towards it. So అలాగా డైనోడ్స్ పెరిగే కొద్దీ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. At each dynode 3 to 4 electrons are released for every incident electrons. సో ఒక్కొక్క డైనోడ్ దగ్గర కనీసం ఒక 3 to 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అండ్ 6 to 14 డైనోడ్స్ టోటల్ గెయిన్. ఫైనల్ గా వచ్చేసరికి మనకి ఎంత ఉంటుంది, ఇట్ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 104 to 107 వెన్ ద రీచ్ ద యానోడ్. యానోడ్ కి రీచ్ అయినప్పుడు ఇంత ఉంటుంది అని చెప్పారు. యానోడ్ ఎక్కడ ఉంటుంది అనుకున్నాం మనం, లాస్ట్ లో ఉంది కదా. సో ఇది యానోడ్ అనమాట. సో ఇక్కడ యానోడ్ ఉంటుంది, ఆ యానోడ్ కి రీచ్ అవుతాయి. రీచ్ అయినసరికి మనకి 2 ఉన్న ఎలక్ట్రాన్స్ కాస్త కొంచెం ఎక్కువ నెంబర్ అనేది ఎలక్ట్రాన్స్ డబల్ అవుతాయి, మల్టిప్లై అవుతాయి, కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. టిపికల్ ఆపరేటింగ్ వోల్టేజెస్ ఆర్ ఇన్ ద రేంజెస్ ఆఫ్, ఎంత ఉంటుంది వోల్టేజ్ దీనికి అంటే 500 to 3000 వోల్ట్స్ ఉంటుంది.
At the final dynode, sufficient electrons are available to produce a pulse of sufficient magnitude for further amplification. సో ఫైనల్గా వచ్చేసరికి కొన్ని సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఈ లైట్ అనేది ఎంత ఎమిట్ చేసిందో దాన్ని బట్టి మనకి ఫైనల్గా ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయన్నమాట. ద నెంబర్ ఆఫ్ సచ్ పల్సెస్ పర్ యూనిట్ టైమ్ ఆల్సో గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్. అంటే మనకి ఫైనల్గా వచ్చినాయి కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చినాయి, వీటిని బట్టే కదా మనకి ఫైనల్గా రిజల్ట్ అనేది వచ్చేది. దీని ఈ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, ఓకే ఇంత ఇంటెన్సిటీ ఉంది రేడియేషన్స్ అని. అలాగే నెక్స్ట్ క్వాంటమ్ ఎఫిషియన్సీ. క్వాంటమ్ ఎఫిషియన్సీ అంటే ఇప్పుడు మనకి సింటిలేషన్ డిటెక్టర్లో ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఇవి ఉంటాయి కదా ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏమని ఇచ్చారంటే ద సెన్సిటివిటీ ఆఫ్ ఎ ఫోటో క్యాథోడ్. ఇప్పుడు మనకి సింటిలేషన్కి అండ్ ఫోటో మల్టిప్లేయర్ ట్యూబ్కి మధ్యలో ఫోటో క్యాథోడ్ ఉంది కదా. సెన్సిటివిటీ ఆఫ్ ఎ ఫోటో క్యాథోడ్ ఈజ్ యూజువల్లీ కోటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటమ్ ఎఫిషియన్సీ. క్వాంటమ్ ఎఫిషియన్సీ అంటే మనం క్యూఈ కింద రిప్రజెంట్ చేస్తాము. ఇన్ జనరల్ ద టర్మ్ క్వాంటమ్ ఎఫిషియన్సీ మే అప్లై టు ఇన్సిడెంట్ ఫోటాన్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రాన్. అంటే మనకి quantum efficiency may apply to incident photon to convert electron, IPCE, incident photon converted electron, radio of a photosensitive device. The quantum efficiency of the photocathode is defined as the probability of conversion of incident photons. So photons ni కన్వర్ట్ చేస్తుంది. ఎలాగా కన్వర్ట్ చేస్తుంది? టు అన్ ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ అదే ఇచ్చారు, ఇది ఏమని ఇచ్చారంటే క్వాంటమ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎంత ఎమిట్ అయినాయి బై నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫోటాన్స్. ఎన్ని ఫస్ట్ రిలీజ్ అయిన ఫోటాన్స్ ఉన్నాయి కదా అయ్యన్ని ఉన్నాయి బై ఎన్ని అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎమిట్ అయినాయి అనే దాన్ని చేశారు. ఇక్కడ అదే నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిట్ అయినాయి బై డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫోటాన్స్. ఫస్ట్లో ఫోటాన్స్ రిలీజ్ అవుతాయి కదా అదనమాట. scintillation detector or scintillation counter is obtained when a scintillator coupled to an electronic light sensors. ఏంటి ఆ లైట్ సెన్సార్స్ అంటే ఫోటో మల్టిప్లేయర్ ట్యూబ్ ఒకటి, సిసిడి కెమెరా ఒకటి అండ్ ఫోటో డయోడ్ ఒకటి. సో మీకు ఇక్కడ పిక్చర్లో చూడండి, ఇది సెంటిలేటర్ డిటెక్టర్, దీన్ని సింటిలేటర్ అంటారు. ఈ సింటిలేటర్ ఇదొక పార్ట్ అండ్ ఫోటో మల్టిప్లేయర్ ట్యూబ్ ఇదొక రెండు పార్ట్లు. ఈ రెండు పార్ట్లని మధ్యలో జాయిన్ చేసింది ఏంటి అంటే ఫోటో క్యాథోడ్. సో ఈ రెండుకి మధ్యలో ఫోటో క్యాథోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి వీటిని డయోడ్స్ అంటారు, ఓకేనా, వీటిని డయోడ్స్ అంటారు. లాస్ట్ది దీని యానోడ్ ఉంటుంది ఇక్కడ. సో మనము ఇది సింటిలేటర్ డిటెక్టర్ కదా, ఎప్పుడైతే మనం హై ఎనర్జీ ఫోటాన్స్ అంటే ఇన్సిడెంట్ లైట్ ఇందాక చెప్పుకున్నాం కదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ బై నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అనుకున్నాం కదా. సో హై ఎనర్జీ ఫోటాన్స్ ఎన్నైతే ఉన్నాయో ఈ హై ఎనర్జీ ఫోటాన్స్ ఎప్పుడైతే దీన్ని హిట్ చేసిందో అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఈ సింటిలేటర్లో ఇది ఏం చేస్తుంది అంటే ఇది లైట్ రేస్ కింద బయటికి స్పార్కిల్ చేస్తుంది అనమాట. లైట్ రేస్ అనేది స్పార్కిల్ చేస్తుంది ఎప్పుడైతే ఈ హై ఎనర్జీ ఫోటాన్స్ దీనికి హిట్ చేసినప్పుడు లైట్ రేస్ని స్పార్కిల్ చేస్తుంది. ఈ లైట్ రేస్ వచ్చి ఎప్పుడైతే ఈ ఫోటో క్యాథోడ్కి టచ్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ ప్రైమరీ ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి రిలీజ్ అవుతాయి. దీంట్లో నుంచి ఫోటో క్యాథోడ్లో నుంచి ప్రైమరీ ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఇలా బయటకు వచ్చి ఇక్కడ ఉన్న డైనోడ్ ఫస్ట్ డైనోడ్ నుంచి సెకండ్ డైనోడ్కి వచ్చేసరికి ఈ ప్రైమరీ కాస్త సెకండరీ ఎలక్ట్రాన్స్ కింద మారుతాయి. అలాగే సెకండ్ డైనోడ్ నుంచి థర్డ్ డైనోడ్కి వెళ్ళేసరికి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మల్టిప్లై అవుతాయి. అలాగే దీని నుంచి దీనికి వెళ్ళేసరికి ఎలక్ట్రాన్స్ మల్టిప్లై అవుతాయి అనుకున్నాం కదా. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫైనల్గా వెళ్ళేసరికి చాలా ఇంక్రీజ్ అవుతాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఫస్ట్ ప్రైమరీ ఎలక్ట్రాన్స్ నుంచి సెకండరీ ఎలక్ట్రాన్స్, తర్వాత ఎలక్ట్రాన్స్ ఒక్కొక్కసారి డైనోడ్ని టచ్ అయ్యేప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి మల్టిప్లై అవుతాయి. డబల్ అయిన తర్వాత మనకి ఫైనల్గా వచ్చేసరికి యానోడ్ దగ్గరకు వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎంత ఉన్నాయి అనేది ఇక్కడ ఫైనల్గా మనము డిటెక్ట్ చేస్తాము. సో దాని యొక్క రేడియేషన్ ఇంటెన్సిటీ ఎంత ఉంది అనేది డిటెక్ట్ చేస్తామన్నమాట. సో అక్కడతో సింటిలేషన్ అయింది, అది ఒక టైప్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ. ఇంకొకటి ఏమని చెప్పుకున్నాము, సింటిలేషన్ డిటెక్టర్ అండ్ ఆటో రేడియోగ్రఫీ కూడా ఒక మెజర్మెంట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఇట్ ఈస్ ఎ టెక్నిక్ దట్ యూజెస్ రేడియో యాక్టివ్ సోర్సెస్ కంటైన్ విత్ అన్ ఎక్స్పోజ్డ్ శాంపుల్. ఏంటి అంటే ఇన్విట్రో ఆడియోగ్రఫీ మెథడ్స్
ఏమేమి ఉంటాయి ఇందులో అంటే ఇట్ ఇన్వాల్వ్ ద ఐసోలేషన్ ఆఫ్ సెల్యులార్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ డిఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ, ప్రోటీన్స్, లిపిడ్స్, ఫాలోడ్ బై లేబులింగ్ సూటబుల్ రేడియో ఐసోటోప్స్. సో మనకి ఇక్కడ ఇది ఎక్కువగా జెల్ దీంట్లో ఎలక్ట్రోఫోరసిస్ ద్వారా ఇది చేస్తారనమాట. సారీ, జెల్ రేడియో ఐసోటోప్స్ చేస్తారు. సో మనకి ఇక్కడ జెల్ అనేది ఆ, ఇలాగా విత్ ఇన్విజిబుల్ బ్యాండ్స్. సో మనకి డిఎన్ఏ బ్యాండ్స్ అనేవి జెల్ గా ఇలాగే ఉండిపోతాయి అనమాట, ఇన్విజిబుల్ గా ఉంటాయి. అంటే బ్యాండ్స్ ఫామ్ అవుతాయి బట్ కరెక్ట్ గా ఉండదు, విజిబుల్ గా ఉండకుండా ఇన్విజిబుల్ ఫామ్ లో ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ దీని మీద పెట్టినప్పుడు మనకి ఫిల్మ్ అనేది ఇలా కనిపిస్తుంది. అండ్ దెన్ సో ఎప్పుడైతే ఈ ఫిల్మ్ ని మనకి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ దీని మీద పెట్టామో, తర్వాత ఈ ఫిల్మ్ చూస్తే మనకి బ్యాండ్స్ అనేవి సో మనకి డార్క్ కలర్ బ్యాండ్స్ లాగా కనిపించి మనకి క్లియర్ గా ఉంటుంది. అలాగే ఆటో రేడియోగ్రఫీ క్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ టు బి యూజ్డ్ టు అనలైజ్ ద లెంత్ అండ్ నెంబర్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఎంత ఉన్నాయి అండ్ దాని యొక్క లెంత్ ఎంత ఉంది ఆఫ్టర్ దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ వన్ అనదర్ బై మెథడ్ కాల్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్. జెల్ ఎలక్ట్రోఫోరసిస్ చేసిన తర్వాత మనకి డిఎన్ఏ అనేది క్లియర్ గా లేకపోతే ఇన్విజిబుల్ గా ఉంటే ఈ రకంగా కూడా రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ద్వారా రేడియో ఆటో రేడియోగ్రఫీ ద్వారా మనకి ఈ జెల్ ఈ ఫిల్మ్ మీద మనకి ఈ డిఎన్ఏ బ్యాండ్స్ ఎక్కడెక్కడ ఫామ్ అయినాయి, ఎంత లెంత్ లో ఫామ్ అయినాయి అండ్ అవి ఎలా ఉన్నాయి, ఎంత లెంత్ లో ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నమాట. అలాగే దీని యొక్క మెథడాలజీ చూసుకుంటే మనకి ఇప్పుడు సో మీకు ఇక్కడ ఈ పిక్చర్ లో చూడండి, ఇది ఆటో రేడియోగ్రఫీ కదా. సో మనకి ఎల్లో కలర్ లో రిప్రజెంట్ చేసిందంతా శాంపుల్ అనుకోండి, రెడ్ లో రేడియో యాక్టివ్ పార్ట్. సో ఈ రెడ్ లో ఉన్నది రేడియో యాక్టివ్ పార్ట్స్ అన్నమాట. అండ్ ఇది యాంటీజెన్ క్రిస్టల్, ఇది యాంటీజెన్ మెథడ్. ఓకేనా. ఈ రేడియో యాక్టివ్ శాంపుల్ ఉంది కదా, దిస్ ఈస్ కవర్డ్ విత్. సో ఈ రేడియో యాక్టివ్ శాంపుల్ ఉంది ఇక్కడ, అదే కదా చెప్పారు, రేడియో యాక్టివ్ శాంపుల్ కవర్డ్ విత్ ఫోటోగ్రఫిక్ ఎమల్షన్ బై సెవరల్ డిస్క్రైబ్డ్ మెథడ్స్. ఏంటి అవి అంటే ద రేడియో యాక్టివ్ పార్ట్ ఆఫ్ ద శాంపుల్ యాక్టివేట్స్ ద సిల్వర్ హ్యాలైడ్ క్రిస్టల్స్ నియర్ బై. సో ఇవి సిల్వర్ హ్యాలైడ్ క్రిస్టల్స్. ఓకేనా, ఇవి రౌండ్ గా ఉన్నాయి కదా, ఇవి ఇది అనమాట, ఇవి సిల్వర్ హ్యాలైడ్ క్రిస్టల్స్. The results in reduction of antigen ions and antigen atoms leaving the dark color bands. సో మనము ఇది కవర్ చేస్తాం కదా, ఇవి కవర్ చేసినప్పుడు కవర్ విత్ ఫోటోగ్రఫిక్ ఎమల్షన్. ఏంటి, రేడియో యాక్టివ్ క్లోజెస్ట్ యాంటీజెన్ అయాన్స్ ఎప్పుడైతే దీంతో కవర్ చేసేసామో, కవర్ చేసినప్పుడు మనకి ఇవి this results in reduction of antigen ions to antigen atoms leaving dark color bands. సో మనకి ఇవి కవర్ చేసినప్పుడు మనకి ఇవి కొన్ని అయాన్స్ అనేవి ఇవి డార్క్ కలర్ బ్యాండ్, యాంటీజెన్ అయాన్స్, యాంటీజెన్ ఆటమ్స్ ఇవన్నీ డార్క్ కలర్ బ్యాండ్స్ కింద కనిపిస్తాయి. ఎప్పుడైతే మనం ఈ స్లైడ్ ని వాష్ చేసామో, వాష్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏవైతే డార్క్ బ్యాండ్స్ ఉన్నాయో అవి మాత్రమే ఉండి మిగిలినవి అన్ని పోతాయి అన్నమాట, ఇలాంటివన్నీ. సో అప్పుడు మనకి ఇవి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇది తెలుస్తుంది అనమాట ఏంటిది అనేది. ఐ మీన్ ఇవి యాంటీజెన్ ఆటమ్స్ అండ్ యాంటీజెన్ అయాన్స్ ఇవి బ్యాండ్స్ కింద ఫామ్ అయినాయి కదా. సో ఈ రకంగా మనము ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తే మనకి ఆటో రేడియోగ్రఫీ అనేది మెజర్ చేస్తాము. అండ్ సమ్మరీ వచ్చేసరికి సో ఈ సెషన్లో ఏమేమి చదివాము అంటే మనం క్రిస్టలోగ్రఫీ గురించి చదివాము, సింటిలేషన్ కౌంటర్ ఇది ఎలా మెజర్ చేస్తాము రేడియో యాక్టివిటీ అనేది, అండ్ ఆల్సో ఆటో రేడియోగ్రఫీ గురించి కూడా మనం చదివాము అనమాట. థ్యాంక్ యూ.